నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ మీరైతే శివ గంగి పార్ట్ 1 వీడియో అయితే చూసేస్తున్నారు కదా. సో పార్ట్ 1 వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్టయితే పార్ట్ 1 వీడియో ఇక్కడ ఈ కాంటాక్ట్లో కానీ ఎక్కడైనా కానీ మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా వెళ్ళి చూసేసి రండి. అండ్ ఐ హోప్ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చింది అనుకున్నాను. మాకైతే దోలు తీరిపోయింది అనమాట మెట్లు ఎక్కేసరికి. అండ్ ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో వచ్చేసరికి కింద టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్ అన్ని దాని చరిత్ర ఏందని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పున్నాను అనమాట. సో మరింత ఆలస్యం చేయకుండా మనం పార్ట్ 2 వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సక్సెస్ఫుల్గా కష్టపడి నందిని అయితే దర్శనం చేసుకొని వచ్చేసాం. అండ్ మహేష్ వాళ్ళు కూడా చూడండి దిక్కుని వస్తున్నారు. చాలా వాటికి 5 వరకు అయితే వచ్చేసాం కదా. అండ్ టెంపుల్ అయితే ఉంది. అండ్ టెంపుల్ పక్కనే ఒక షాప్ కూడా ఉంది. మీరేమి టెన్షన్ అయితే పడకండి. సో ఇదన్నమాట టెంపుల్ వచ్చేసరికి. టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ చూశారు కదా, శివలింగం అయితే ఉంది. అండ్ దీనికి హిస్టరీ కూడా ఏదో అయితే ఉంది. హోయసలా కింగ్స్ ఉండేటప్పుడు క్వీన్ శాంతల అని చెప్పేసి ఒకరు ఉండేవారంట. సో విష్ణువర్ధన్ వైఫ్ ఇక్కడ నుండి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారంట. ఎందుకంటే పిల్లల బర్త్ ఇవ్వట్లేదని చెప్పేసి ఇంకా ఇక్కడ నుండి అయితే చచ్చిపోయిందంట తనైతే. సో అదొక హిస్టరీ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే చూడటానికి వ్యూ పాయింట్ అయితే శివ టెంపుల్ అను అక్కడ నంది విగ్రహం అయితే ఉందన్నమాట. సో కొంచెం కొంచెం వ్యూ పాయింట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి సీ లెవెల్ నుంచి 4559 ఫీట్ అయితే ఉంది. సో గుడి దగ్గర నుంచి ఇక్కడ జ్యోతి టైప్లో వెలిగిస్తారనమాట. ఇక్కడ నుండి అయితే ఫుల్ లో అయితే ఉంది. ఈ ఫాగ్ లేకుండా ఉన్నట్టయితే క్లియర్గా అయితే కనపడేది. చూడండి, మళ్ళీ ఇదంతా ట్రక్ డౌన్ చేయాలంటే సావాలి. మనమేమో చిన్న బ్యాగ్ వేసుకొని కూడా ఎక్కలేకపోతున్నాం. ఈయన చూడండి ఎంత వెయిట్ వేసుకొని ఎక్కుతున్నాడో. మళ్ళీ ఆయనకు ఒక ఏజ్ ఒక 50+ ఉండొచ్చు. ఆయన చూడండి ఎంత వెయిట్ వేసుకొని ఎక్కుతున్నాడో. మనం ఒక చిన్న బ్యాగ్ను కూడా వేసుకొని ఎక్కలేకపోతున్నాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అది ఇదేనేమో. ఎక్కడ పోయిందో కానీ దిగడం ఇంకొక స్టంట్ అయితే అయిపోయింది. ఎంత జాగ్రత్తగా దిగాలో చూడండి. అండ్ జనాలు కూడా చాలామంది అయితే వస్తున్నారు. నిజంగానే బ్రో, షూస్ వేసుకోలే, పుణ్యం అంతా ఆయనకే. ఇప్పుడు చూడండి వ్యూ అంతా ఎలా కనపడుతుందో చూడండి. దిగేటప్పుడు కోతలు అయితే సెక్యూరిటీ చెక్స్ అయితే చేస్తాయి. అదిగో చూడండి ఫుల్ ఎలా. అరుణ్ ఇదివా అది అయిపోయింది, వచ్చి పడుతుంది. చాలట్లేదు, కోతుల సామ్రాజ్యం వచ్చింది. కోతులతో జాగ్రత్తగా ఉండండి. చూడండి ఫుల్ ఎక్కేస్తుంది. బాయ్ బాయ్. వచ్చేసింది. నా దగ్గర ఏమి లేవే, మా దగ్గర ఏమి లేవే. కోతే జై హనుమాన్. బాయ్ బాయ్, టాటా ప్లీజ్. నువ్వు ఫ్రెండ్స్ రామాక బాయ్ టాటా. ఎక్కడో ఒకటి అయితే దిగడం ఇంకొక ఎత్తు అయిపోయింది కదా బ్రో. ఎంత ఎఫర్ట్ అయితే పెట్టామో ఎక్కడైనా దిగడం కూడా అంతే ఎఫర్ట్ పెట్టాల్సి. ఇందాక డిఫరెంట్ రూట్లో అయితే వస్తున్నాం కదా. సో ఆ డిఫరెంట్ రూట్లో అయితే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. సో టెంపుల్ కూడా చూపిస్తాను ఎలా ఉందని.
గుడి లోపలికి అయితే వచ్చేసాను అనమాట. గుడి వచ్చేసరికి ఒక కేవ్ టైప్లో అయితే ఉంది. గుడి బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ అయితే ఉంది. అక్కడ వాటర్ 24/7 అయితే ఫ్లో అవుతూనే ఉంటుంది. సో అక్కడ ఇలా ఉండి టచ్ అయితే చేస్తారు. ఒకవేళ టచ్ అయితే మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి నమ్ముతారు. సో వాళ్ళకైతే పాపం టచ్ కాలేదు వాళ్ళ ఆవిడికి. సో చూశారు కదా, ఆ హోల్ వచ్చేసరికి జలతీర్థం అంట. సో అక్కడికి వెళ్ళి అందరూ చేయబెట్టి అయితే ఆ నీళ్ళని అయితే టచ్ చేస్తున్నారు. అండ్ వీరభద్ర స్వామి టెంపుల్ అయితే అది. అండ్ దర్శనం అయితే చేసుకొని మళ్ళీ కిందకైతే స్టార్ట్ అయిపోయాం. చెప్పే కదా 2 రూట్స్ ఉన్నాయని చెప్పి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇదొక రూట్ ఉంది అండ్ ఇదొక రూట్ ఉంది. ఈ రూట్లో అయితే వెళ్ళండి, ఈ రూట్లో అయితే స్కిప్ అయితే చేసుకోండి. ఇది పొద్దున్న నంది విగ్రహం చూసాం కదా, అది ఇదే. మనకైతే ట్రెక్కింగ్ అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. కానీ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. వీరభద్ర స్వామి టెంపుల్, పైకి వెళ్ళంగానే శివుడు టెంపుల్ కూడా ఉంది. సో మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకా కింద కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, ఎక్కే ముందర అయితే కనపడుతుంది. ఆ టెంపుల్ కూడా ఒకవేళ కెమెరా బ్లాగింగ్ ఉంటే చేస్తాను, లేదంటే డైరెక్ట్ బైక్స్ దగ్గర అయితే. ఇక్కడ ఫోటోషూట్కి అయితే సూపర్గా అయితే ఉంటుంది లొకేషన్. చూడండి వెనకాల ఎవరైనా ఫోటోషూట్స్ కోసం అయితే వస్తే చూడండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చా. అండ్ ఫొటోస్ ఏమైనా కావాలంటే ఫొటోస్ తీసుకోండి. మార్నింగ్ ఒక టెంపుల్ చూసాం కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. మొత్తానికి ఎప్పుడో 5:30కి వెళ్తే ఇప్పటికైతే రీచ్ అయిపోయాం. టైం వచ్చి 10:30 అయితే అవుతుంది. అండ్ ప్రతి ఒక్క గుడి అయితే దర్శనం చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా చూపించాను కదా, సో అవే అనమాట గుడి. ఇంకా మీరు కూడా వచ్చి దర్శనం అయితే చేసుకోండి. మొత్తానికి శివగంగి ట్రిప్ కూడా అయిపోయింది. అండ్ ఇదే అనమాట శివగంగి వచ్చేసరికి. ఇక్కడ నుండి ఇంటి దగ్గరికి 77 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసరికి 1 hour 25 minutes అయితే చూపిస్తుంది. 12 అయితే అయింది టైము. సో మధ్యలో ఏదైనా లంచ్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం, ఒకవేళ లంచ్ చేసేసి ఉంటే లేట్ అయితే అవుతుంది, లేకుంటే డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్. బాయ్ బాయ్.